హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అమ్మని. అందరు ఎలా ఉన్నారు? ఇది డే 2 వ్లాగ్. తిరుమలలో దర్శనం ఎలా జరిగిందో చూసేద్దాం. ఇంతకీ మీరు డే 1 వ్లాగ్ చూసారా లేదా? అలిపిరి మెట్లు వ్లాగ్ అది కూడా అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి గాయ్స్. దర్శనంకి వెళ్ళడానికైతే రెడీ అయిపోయాం. మేము అలిపిరి మెట్లు ఎక్కుతున్నప్పుడు చెప్పాను కదా వర్షం వచ్చేలా ఉంది అని. చూడండి గాయ్స్, ఫుల్ వర్షం పడింది. మా లక్, మేమైతే మెట్లు ఎక్కేసాక రూమ్స్ కి వెళ్ళాక వర్షం అయితే పడింది. ఇక్కడ స్ట్రీట్ షాపింగ్ అయితే చాలా బాగుంటుంది గైస్. దీపాలు, పూజ వస్తువులు, పూలదండలు, దేవుడి ఫోటోలు అలా చాలా ఉంటాయి. మనమైతే దర్శనం అయిపోయాక లాస్ట్ లో షాపింగ్ చేద్దాం. మేమైతే పైననే రూమ్స్ తీసుకొని అక్కడే ఫ్రెష్ అయ్యాం గైస్. ఇక్కడ ఇంకోటి చెప్పాలా, కింద మా లోకి అక్క బ్యాగ్స్ స్లిప్స్ పోగొట్టింది అనేసి రూమ్ స్లిప్ అయితే మా అక్కకి ఇవ్వలేదు మేము, మళ్ళీ ఎక్కడ పోగొడుతుందో అనేసి. అందుకే గైస్ తొందరగా ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళిపోతున్నాము. ఈవినింగ్ టైంలో అలా తిరుమలలో స్ట్రీట్ చూస్తూ నడుస్తుంటే వ్యూ అయితే చాలా బాగుంది. వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. నార్మల్ గా కింద శ్రీనివాస కాంప్లెక్స్ లో దర్శనం టికెట్స్ ఇస్తారు గైస్, బట్ ఈవినింగ్ 4 కి ఇస్తారంట. మేము ఫ్రీ దర్శనం కి వెళ్ళాలి అని టికెట్స్ అయితే తీసుకోలేదు. వెదర్ అయితే చాలా కూల్ గా ఉంది. వర్షం పడి ఆగింది కదా. ఒక రాత్రంతా ట్రావెల్ చేసి 3550 స్టెప్స్ ఎక్కి వెయిటింగ్ హాల్స్ లో వెయిట్ చేసి కంపార్ట్మెంట్లలో వెయిట్ చేసి ఒక్కసారిగా ఆయనని చూస్తే ఇవన్నీ మర్చిపోతాం కదా. ఇక్కడ స్మార్ట్ డివైజెస్, ఫోన్స్ ఇంకా ఏవైనా ఇక్కడే లాస్ట్ గైస్. ఇక్కడ నుంచి ప్రతి దగ్గర చెకింగ్ ఉంటది. దర్శనం అయితే చాలా బాగా జరిగింది గైస్. చాలా దగ్గరగా ఆ స్వామిని చూసాము. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది గైస్. మీరు ఎప్పుడైనా సర్వదర్శనంకి వచ్చినట్లయితే ఏంటి సర్వదర్శనం అనుకోకండి. సర్వదర్శనం అన్నా ఫ్రీ దర్శనం అన్నా ఒకటే గైస్. సర్వదర్శనం దగ్గర పొంగల్, సాంబార్ రైస్, దద్దోజనం పెడతారు గైస్. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. బయట 200 పెట్టి అన్నం తిన్నా కూడా ఇంత టేస్ట్ ఉండవు. ఇక్కడ పెట్టే ప్రసాదాలు అద్భుతంగా చాలా బాగుంటాయి గైస్. మీరు ఎప్పుడైనా తిన్నారా? తింటే కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉంటుందో. ఇంకా నైట్ అంతా వెయిటింగ్ హాల్స్ లోనే పడుకున్నాం గైస్. మార్నింగ్ 3 గంటలకైతే లేపారు. ఇంకా అప్పటి నుంచి క్యూ లైన్స్ లో నిల్చున్నాం. లాస్ట్ కి 5:30కి అయితే దర్శనం అయిపోయింది గైస్. ఇందాక చెప్పినట్టు ఒక నైట్ అంతా ట్రావెల్ చేసి 3550 స్టెప్స్ ఎక్కి వెయిటింగ్ హాల్స్ లో వెయిట్ చేసింది ఈ 5 సెకండ్స్ కోసమే గైస్. ఒక్కసారిగా ఆ వెంకటేశ్వర స్వామిని చూడగానే అన్నీ మర్చిపోయా. అలా చూస్తూ ఉండిపోయా నేనైతేనా. నెక్స్ట్ ఇంకా కోనేరు దగ్గరికి అయితే వచ్చాము. కోనేట్లో మునిగితే చాలా మంచిదంట. నాకు ఇది చూడగానే మా చిన్నప్పుడు డేసే గుర్తుకొచ్చాయి. ఎందుకో తెలుసా? చిన్నప్పుడు మా నాన్న నన్ను మునిగిపించారు. అదే లాస్ట్ గైస్ కోనేట్లో మునగడం. నేను పక్కనే వారాహి స్వామి వారి టెంపుల్ ఉంటుంది. ఇంకా వెళ్ళి దర్శనం చేసుకున్నాము. మీరు కనుక తిరుమల వెళ్తే ఫస్ట్ కోనేటి దగ్గరనే తల నీలాలు అర్పించి కోనేట్లో మునగండి. కోనేట్లో మునిగితే చాలా మంచిదంట. అమ్మాయిలకైతే పక్కనే వాష్రూమ్స్ కూడా ఉంటాయి. అక్కడ ఫ్రెష్ అయ్యి పక్కనే ఉన్న వారాహి స్వామి దర్శనం చేసుకోండి. యాక్చువల్ గా అయితే ఫస్ట్ వారాహి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలి అంట. ఫస్ట్ వారాహి స్వామికి కోరికలు చెప్పుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి కోరికలు చెప్పుకోవాలంట. అప్పుడు కోరికలు తప్పకుండా తీరుతాయని చాలా మంది భక్తులు నమ్ముతారు. బట్ మాకది ముందు తెలియదు గైస్. అందుకే తర్వాత దర్శనం చేసుకున్నాము. అందుకే మీకు కూడా చెప్తున్నాను, ముందు ఫస్ట్ వారాహి స్వామి దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్ళండి గైస్. నెక్స్ట్ ఇంకా పక్కనే ఉన్న వెంగమాంబ అన్న ప్రసాద కేంద్రానికి అయితే వెళ్ళాం గైస్ తినడానికి. యాక్చువల్ గా లంచ్ కి వెళ్ళాలి అనుకున్నాము, కానీ మేము తిరిగేవి చూసేవి చాలా ఉన్నాయి, మళ్ళీ లేట్ అవుతుంది అనేసి మార్నింగ్ టిఫిన్ కి అయితే వెళ్ళాము. క్రౌడ్ అయితే చాలా మందే ఉన్నారు గైస్. మేమైతే లిటరల్ గా ½ an hour వెయిట్ చేసాము లైన్స్ లో. మేము లాస్ట్ టైం కూడా మిస్ అయిపోయాము, ప్రసాదం తినలేదు. బట్ ఈసారి ఎలాగైనా తినాలి అనేసి వెయిట్ చేసాము. అప్పుడు ఎంతమంది వచ్చారు? మాకైతే పొంగల్ ఇంకా పల్లి చట్నీ ఇంకా సాంబార్ పెట్టారు టిఫిన్ గా. టేస్ట్ అయితే చాలా బాగుంది గైస్. ఈ ప్రసాదం ముందు ఏ బిర్యానీలు కూడా సరిపోవు, అంత బాగుంది టేస్ట్ అయితే. ఇంతకీ మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు వెంగమాంబ అన్న ప్రసాదానికి వెళ్ళారా లేదా?
వెళ్ళింటే కామెంట్ చేయండి గైస్. ఇంకా ఫుల్ గా తినేసి షాపింగ్ చేద్దామని షాపింగ్ స్ట్రీట్స్ కి అయితే వచ్చాం గైస్. ఇంకా అక్కడే గోవింద నామాలు పెడుతున్నారనేసి మేము కూడా గోవింద నామం అయితే పెట్టించుకున్నాం గైస్. గుడి ముందే షాపింగ్ స్ట్రీట్స్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడే గాజులు ఇంకా చైన్స్ అన్ని చూసాము. అన్ని చాలా బాగున్నాయి. కలెక్షన్ కూడా చాలా బాగుంది. కానీ ప్రైజెస్ మాత్రం చాలా ఎక్కువగా చెప్తున్నారు. నెక్స్ట్ ఇంకా మా లోకి అక్క 2026 క్యాలెండర్ అయితే ఇప్పుడే కొనేసుకుంటుంది. ఇంకా ఇంటికి కావాల్సినవి కూడా కొన్ని అయితే తీసుకుంది. తిరుమలలో షాపింగ్ స్ట్రీట్స్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ఒక షాప్ కి అయితే వచ్చాం గైస్. ఈ షాప్ లో చిన్న చిన్న విగ్రహాలు చాలా బాగున్నాయి తెలుసా. ఇక్కడ చిన్న చిన్నవి వెంకటేశ్వర స్వామి, ఇంకా హనుమాన్, సీతారాములు, రాధాకృష్ణ ఇలా చాలా విగ్రహాలు ఉన్నాయి. నాకైతే ఇక్కడ హనుమాన్ విగ్రహం అయితే చాలా బాగా నచ్చింది గైస్. ఇంకా మా వదిన అయితే దీపాలు, గంటలు, రాగి చెంబులు అలాంటివి చూస్తుంది కొనుక్కుందాం అనేసి. లాస్ట్ టైం మేము తిరుమల వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామి పటం అయితే తీసుకున్నాం గైస్. అందుకని ఈసారి ఇంకేమైనా తీసుకుందాం అనేసి మా వదిన అయితే పూజకి కావాల్సినవి దీపాలు, గంటలు అవన్నీ చూస్తుంది. ఇక్కడ చాలా వెరైటీస్ గా ఉన్నాయి దీపాలు. కానీ మా వదినకి లక్ష్మీదేవి వచ్చిన దీపం కావాలంట. అందుకే ఇలా షాప్స్ తిరుగుతున్నాం గైస్. ఇక్కడ దీపాలు చాలా వెరైటీస్ ఉన్నాయి గైస్. కానీ మా వదినకి లక్ష్మీదేవి ఉన్న దీపం కావాలంట. అందుకే ఇలా అన్ని షాప్స్ తిరుగుతున్నాము. అవును, మీరు ఎప్పుడైనా తిరుమలలో స్ట్రీట్ షాపింగ్ చేశారా లేదా? చేసింటే ఏం కొనుక్కున్నారు? మీ స్ట్రీట్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి గైస్. అన్ని షాప్స్ తిరిగి ఫైనల్ గా ఒక షాప్ దగ్గరికి అయితే వచ్చాము. ఈ తాత అయితే కొంచెం ప్రైజెస్ రీజనబుల్ గానే చెప్పారు. అన్ని చాలా బాగున్నాయి. ఇక్కడ పూజకి కావాల్సినవి సామాన్లు అన్ని ఇక్కడే చూస్తున్నాము. మా వదిన అన్ని చూసి లాస్ట్ కి ఈ దీపం ఇంకా దీపం కింద ప్లేట్ అయితే తీసుకుంది గైస్. మా షాపింగ్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది గైస్. ఫుల్ గా నిద్ర వస్తుంది. వెళ్ళి ఫ్రెష్ అయి పడుకుంటే ఎప్పుడు లేస్తామో ఏమో. మళ్ళీ జాపాలకి కూడా వెళ్ళాలి అనుకుంటున్నాము. నెక్స్ట్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి గైస్. ఓకేనా? అలానే అలిపిరి వీడియో కూడా అప్లోడ్ చేసేసాను. ఇంకా ఎవరైనా చూడకపోతే మన ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి గైస్. ఓకేనా? మొత్తానికి వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీకు కూడా త్వరగా ఆయన పిలుపు రావాలని కోరుకుంటున్నాను గాయ్. మన వీడియో నచ్చితే డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం. అంతవరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బాయ్.